అరే నాకున్న టెంపర్ కి ఆ సాయికృష్ణుడు కొట్లే కొడతాడు. ఆయనే సాయికృష్ణ. సాయికృష్ణ గారు వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పండి. మిమ్మల్నే. ఏం పని నాతో? మిమ్మల్నే చెప్పండి. What is happening in the world, sir? Wave after wave, wave after wave. More than sea waves, we are seeing more waves, sir. Monday, Saturday, I won't eat non-veg, sir. Rajahmundry to Russia, how much distance, sir? Same distance, sir. Russia to Rajahmundry. If you want to drink, you have to drink President Medal, Special Status, Malabar House, Door House, Royal Arms, Royal Palace, Silver Strips, Golden Strips, Calendar, White and Blue. Cold. Boom. ఏమంటున్నాడయ్యా వీడు? ఎందెట్టే మమ్ముటి లాలెట్ట కుప్పాయం ముట్టాయం అయ్యప్పానం కోశం సుధాత్యం సోఫ్యం ఎర్నాకులం త్రివేంద్రియం కున్నూరం మున్నారం ఒబిక్రానుం అబిర్ఖానుం షారుఖ్ ఖానుం సల్మాన్ ఖానుం ఫహాద్ ఫాజిలింద పుష్ప ఎద్దవండి ఎల్లమల్ వెస్ప అల్ఫాన్సే పుత్రేన్ లూసిఫర్ సీయుసున్ ప్రీస్ట్ అమెజాన్ ప్రైమం హోమ్స్. వీడు భూమ్ అంటాడు, వాడు హోమ్ అంటాడు. ఏం కావాలరా వీళ్ళకి? చెప్పండి. ಮನಿಕೆ ಮಗೆ ಹಿತೆ ಮುದುವೆ ನುರ ಹೆಂಗು ಏವಿ ಅವಿ ಏವಿ మా ఇంద లంగమ్మ దవట్టెనా హుర్రు పెమ్మక్క పట్టలేనా యువనారి పానీపూరి సుకుమాలి నంబతమ్మ ఇన్ని లాండ్రీ బట్టలేనా ఇన్ని బుట్ల పెట్టలేనా యువనారి పానీపూరి వెనకెళ్ళి పారిపోదమ్మా పారిపోతే పారిపోతే పారిపోతే. ఇడ్లీకి మటన్ కూర, నాటు కొడికి రాగి సంగటి, అన్నంలోన సాపల పులుసు అందరికీ తెలుసు తెలుసు. Hi Prashant, how are you? You remember me? I fight for you that day for marriage. Yeah, brother, I get it. Yeah. నాన్న వీళ్ళు నా కాలేజ్లో సూపర్ సీనియర్స్ నాన్న. వీళ్ళు బెంగాలీస్ అన్నమాట. శ్యామ్ సింగ్ రాయ్. So, why you leave her? ఐ నో లీవ్ హర్. మై ఫాదర్ మీ గురించి గొప్పగా చెప్తున్నాను నాన్న. మై ఫాదర్ అండ్ హిస్ గూన్స్ దే కమ్ కిక్డ్ మీ అండ్ బ్రింగ్ మీ హియర్ ఫోర్స్ఫుల్లీ. అది అంటే అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్తున్నాను. Understand. She very sad. Her mother heavy beating. You won't come, so many problems will come. If my father knows you are talking about her, he will kill me and bury my dead body in the backyard. If you don't come, I will kill you and bury your dead body in the same backyard. No angry. Please look at him. He is not a human. He is a Hulk. He will bury all of us. Exactly. ఏం లేదు నాన్న, ప్రస్తుతానికి నా దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు అంతే. మై డియర్ సూపర్ సీనియర్స్, ప్లీజ్ గో ASAP. If my father is doubting, he will kill all of us and bury in the same backyard. How many people he killed, ra? That fellow. Okay, sir. God bless me. God bless you, sir. Okay, sir. Thank Bye, you, sir. Sai Krishna sir. Sir, don't learn English, sir. English is very bad language. Shyam Singh is signing off, sir. తనే వచ్చి ఒక వారంలో కలుద్దాం అనుకున్నాడంట వాళ్ళ నాన్నని తీసుకొచ్చి. ఇంతలోపే మేమే ఏదో పీకేద్దామని వెళ్ళాం. అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ప్రశాంతే డైరెక్ట్గా వచ్చి కలుస్తా అన్నాడు మిమ్మల్ని.
వరి అవుద్ది ఆద్య, నేను చూసుకుంటాను. ఏం అక్కర్లేదు బాబు, నీకంటే పెద్దవారి ఇంకేం లేదు నాకు. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. అక్క ఫోన్ ఉండు ఉండు. ఎవరక్క? ఇంకెవరు? మన సుపుత్రుడు. హలో సార్. ఆమా, నమస్తే సార్. నా పేరు పద్మావతి అండి. నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు. గుర్తున్నానండి అసలు? పద్మమ్మ. మాట్లాడకు. 2 నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి? నేను చేస్తే కట్ చేస్తున్నావేంట్రా? అంటే ఏదో పనిలో ఉన్నామా. సరే 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 ఉండు ఉండు, ఆరగిస్తున్నాను. చిరు. హలో, ఆమా, ఏంట్రా ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటిదాకైతే అంత బానే ఉంది, చూడాలి. సరే, అది ఎలా ఉంది? బానే ఉందమ్మా. మా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. అదే చేస్తుంది. హలో చిరు, చెప్పు ఆద్య. ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్రేమ ఒకటే నా లైఫ్లో, చేతగాని దానిలో ఏంటి ఆపించి పని? బుద్ధి లేకపోతే సరే. ఆద్య, ప్రాలిక ఏంటిది? ఏం చేయమంటారు? వాడు వదిలేసి వెళ్ళిపోయాక సగం చచ్చాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే. నన్ను ఇంకేం చేయమంటారు? అందుకే బతికే ధైర్యం లేక, కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇవాళ నన్ను ఆపినంత మాత్రాన నా నిర్ణయం అయితే మారుతాద్యా. రేపైనా నేను చేయగలిగేది ఇదే. ప్రశాంత్. అమ్మా, దీని పేరు ప్రాలిక. ప్రశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుంది తిన్నే. బాబు, మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆయన వచ్చేలోపు వెళ్ళిపోండి. అమ్మా, నేను చెప్పేది ఒకసారి. అమ్మగారు ఎత్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. నోండవే. అమ్మా, తన పరిస్థితి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. రేయ్, బయట నెట్టేయండిరా. పదండి. ముట్టుకుంటే పగిలి. ఆడపిల్లల మీద చేసుకోమంటావు ఏంట్రా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయి కళ్ళల్లో ఉన్న కంగారు పెళ్లి చేసుకుని వదిలేసాక ఇంత కూడా లేదంటమ్మా. చిరు, ప్లీజ్ నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. వెళ్ళిపోయి ఏం చేస్తావు? చచ్చిపోతావా? పాపం అమ్మ, తను చావబోతుంటే అదృష్టం కొద్ది కాపాడి తీసుకొచ్చు. నాన్న ఒక్క నిమిషం నాన్న, నేను పంపించేస్తాను. మీరు ఉండండి. బ్రదర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయలుదేరండి బ్రదర్. పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బయలుదేరండి ప్లీజ్. ప్రవళిక చెప్పేది అర్థం చేసుకో. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను నీ వెంట పడ్డానా? ప్రేమించమని అడిగానా? పెళ్లి చేసుకోమని చెప్పానా? ఎంత నమ్మాను రా నిన్ను. వాళ్ళ పెళ్ళంటే ఉంది, 2 కాగితాలు 4 సంతకాలు అంతే కదా అనుకుని అలా వచ్చి వెళ్ళిపోయానండి. కానీ తను కడుపుతో ఉంది, చావబోతుందని తెలిసాక కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాను సార్. అయినా ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి ముందు నన్ను చంపేయండి, తర్వాత మీ ఇష్టం. ఏ భార్య అయినా తన తల్లి కాబోతుందన్న విషయం ముందు తన భర్తకే చెప్పాలనుకుంటుంది. మీకు మీ ఆవిడ అలాగే చెప్పుంటారు. అలాంటిది నేను ఎవరో మూడోవాడిని. నేను చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ మీ అబ్బాయి. సార్,
మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు బాగా భక్తి ఎక్కువని. భార్యాభర్తలను విడదీసినవాడు ఎంత గొప్ప భక్తుడైనా రావణుడు రాక్షసుడిగానే మిగిలిపోయాడు సార్. బాబు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు వాడింక బతకడని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఇంచుమించు 7-8 గంటలు మమ్మల్ని భయపెట్టి గాని ప్రాణాలతో బయటపడలేదు వీడు కదండి. ఆ రోజు మేం భయపడ్డంలో అర్థం లేదనిపించేలా నా కొడుకు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యడు బాబు. ఏమంటారండి? అమ్మాయి జాగ్రత్త. ఇంకా నీ ముఖం చూసే ఊరుకుంటున్నాను ఒకలా. మర్యాదగా వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అదేంటండి, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం రాదు, నన్ను నమ్మండి. దాని ముఖం చూడటమే పాపం. ఆంటీ కోపడకుండా ఒకసారి వినండి. నీకేం తెలీదా అద్యా? ఇంకా ఇక్కడే నుంచున్నారే, వాళ్ళని ఎక్కడో చోటుకెళ్ళి చావమను. అరే, కలిసి బతుకుదాం అనుకుంటే చచ్చిపోమంటారేంటండి? మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు. అసలు ఎవరు నువ్వు? నీకేం సంబంధం? నీకు నాకు సంబంధం ఉంది కదా. నేను మీ కూతుర్నే కదా. ఏం తెలుసు నా గురించి నీకు మీ ఆయనకి? ప్రవళిక, నిజంగానే ఏం తెలీదా ఆంటీ? ఇష్టం కష్టం చెప్పుకోవాలనిపించి నాన్న మీతో మాట్లాడాలంది అంటే తప్పించుకొని తిరిగేవాడు. ఎక్కడ ఏం అడుగుతానో ఏం చెప్తానో అని. ఇక ఈవిడ మైండ్ సెట్కి తగినట్టుగానే నేను ఉండాలి. ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు తుడవడానికి చేతులు రానప్పుడు మాటలు కూడా రాకూడదమ్మా. ఎవరో ఆడదైనా తన ఇంట్లో మనిషి అనుకొని కన్నీళ్లు తుడవాలనుకునేవాడికి ఏ సంబంధం ఉండక్కర్లేదమ్మా. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, నాకు బాగా ఇష్టమైంది మీ దగ్గర ఒకటి ఉండిపోయింది. అది ఎప్పుడు తిరిగిస్తారా అని ఆలోచిస్తున్నా. అవునా? ఏంటది? నిద్ర అండి, నిద్ర. రేపు పొద్దున మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి రమ్మంది. ఏ? ప్రవళిక విషయంలో హెల్ప్ చేసావు కదా, అందుకే. అయితే టిఫిన్ పెట్టి 1000 నోట్ 10 ఇచ్చి పంపించేస్తారా? ఏం సార్, సరిపోదా? మీరేమంటే అది తప్పదు కదా, పెద్దోళ్ళు. ఇంకా కనపడవు కానీ నీకు నేనంటే ప్రేమే కదా. అమ్మ పిలుస్తుంది. ఐల్ కాల్ యూ లేటర్. హలో హలో. ఏదున్నా ఫ్యాక్టరీలో మాట్లాడి అట్నుంచటే పంపించేస్తాను తప్ప ఇంటిదాకా ఎవరైనా రావటం చాలా రేర్. మాట్లాడు, పర్లేదు. పర్లేదండి, అంటే 9 అయింది కదా, తిన్నానా లేదా అని అమ్మ ఫోన్. పద్మమ్మ సేమ్, తిన్నానా లేదా అని. ఇంట్లో నేను ఒక్కనే మగ పిల్లాడిని, అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకన్నీ నేనే. ఒకసారి రమ్మని చెప్పు మీ ఇంట్లో వాళ్ళని. పర్లేదండి. పర్లేదేంటి, రమ్మను. వాళ్ళు ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది, నేను ఒకసారి వాళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది. ఏమద్యా? అవునమ్మా, రామని చెప్పండి. సరే అండి. అవన్నీ నేను చూసుకుంటాను లేరా ప్రేమ్. నిన్ను నువ్వు అద్దంలో మాత్రం చూసుకోకరే. చిరు,
ఎలా ఉన్నావురా? బాగున్నామా? నువ్వు లేకుండా ఇంట్లో ఏం తోచట్లేదు నాన్న. టైంకి తింటున్నావా? ఇక్కడంతా బానే ఉందిగా. ఎక్కడ ఉంటున్నావు? షూ. అన్నీ ఇప్పుడే చెప్పాలా, తర్వాత చెప్పచ్చా? సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం. బకుల గారు, నమస్తే. నమస్తే. లక్ష్మమ్మ, పద్మమ్మ, శారదమ్మ, శాంతమ్మ, గౌరమ్మ. అందరూ అమ్మలు సరే, ఇంతకీ అసలు అమ్మెవరో? కడుపులో 9 నెలలు మోసాను కాబట్టి సీనియర్ అనే తప్ప వాడి విషయంలో అందరూ ఈక్వలే. ఆద్య ఎక్కడ? అంటే పద్మమ్మ అందరినీ బాగా కలిపేసుకుంటుంది అనమాట. కీర్తన పెళ్లి జరిగింది కదండి, అక్కడ కలిశారనమాట. అంతే కదా? ఇంట్లో ఉంది. హలో ఆంటీ. నమస్తే. ఆడపిల్ల ఇలా ఉంటే తన ఎంత అందంగా ఉందో అద్దంలోకి చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తనని చూసే వాళ్ళ కళ్ళలోకి చూస్తే చాలు నా దిష్టే తగిలేలా ఉంది. ఆద్య, నీకోసం పనీర్ జిలేబీ. డబ్బా ఇవ్వకపోయినా పర్లేదు, మొత్తం తినేసాయి. ఏంటి ఆద్య, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఆంటీ చిరు వాళ్ళందరితో బాగానే క్లోజ్ అయ్యారు కదా ఆద్య. అదే ప్రాబ్లం ప్రవళిక. అనుమానం ఉండి అబద్ధమని తెలిస్తే కోపంతో పోతుంది. కానీ ఇంత నమ్మాక నిజం కాదంటే తట్టుకోలేదు. అండ్ దాట్ టూ, ఇదంతా తెలిసి నేను సైలెంట్గా ఉన్నానని మా అమ్మకు తెలిస్తే ఎవరున్నా లేకపోయినా నా లైఫ్లో అమ్మ ఉండాలి. ఎవరి ద్వారానో ఈ విషయం ఆంటీకి తెలిసే కంటే నీ అందరూ నువ్వే వెళ్ళి చెప్పడం కరెక్ట్ ఆద్య.